తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. వర్షం పడుతుంది అంటే ఆ కాలనీ వాసుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఎందుకంటే మొత్తం గుంతలమయమై నీరు నిండి ఇళ్లలోకి వస్తున్నాయని వారు భయప్రాంతాలకు గురవుతున్నారు. ఇదంతా ఎక్కడంటే పుంగనూరు నారప్ప కాలనీ 2వ వీధిలో ఈ దుస్థితి నెలకొని ఉంది. ఏమంటే వర్షం కొద్దిపాటి జల్లులకే వీరంతా చిత్తడిమయమయ్యి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళాలంటేనే ఇబ్బందులు గురవుతున్నామని వారు అంటున్నారు. ఏ నాయకులు మారినా పాలకులు మారినా వీధులు బాగుపడలేదని వారు ఆరోపిస్తున్నారు. వారు పడే అగచాట్లను వారి మాటల్లోనే విందాం పదండి. ఇది ఇక్కడ వర్షం పడితే నీరు వచ్చిపోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా విధానం వెళ్ళేటప్పుడు వర్షం నీటితో ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా ఈ ఇంట్లో వెళ్ళేదానికి 2 వీలర్లు కానీ చిన్నపిల్లలను ఎత్తుకొని వెళ్ళేటప్పుడు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులకు మేము చాలాసార్లు విన్నవించినాము ఈ సమస్య గురించి. కానీ చేస్తాము అంటూ అట్లే కాలం గడిపేసినారు. కానీ ఇప్పుడు వర్షాకాలం వలన చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అధికారులు ఈ సమస్యని తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇక్కడ వర్షపు నీరు నిలవడం వల్ల మాకు ఇళ్లలోకి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ వర్షపు నీళ్ళ వల్ల దోమలు గుడ్లు పెట్టి అవి దోమలు ఎక్కువ కావడం వల్ల పిల్లలకు జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. మేము ఇళ్లలోకి పోయే కూడా జారి పడిపోతామేమో అనే ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు ఈ రోడ్డు వేయడానికి సంధించవలసిందిగా కోరుచున్నాము.